నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారు 10,000 మెజార్టీ రావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. 25వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. 2 ఓట్లు ఫ్యాన్కే వేసి అసెంబ్లీ అభ్యర్థితో పాటు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 5 సంవత్సరాల కాలంలో పార్టీలు రాజకీయాలకు అతీతంగా జగన్ పరిపాలన అందించారని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ వార్డు అంతా కూడా గతంలో మున్సిపాలిటీకి సంబంధించి తెలుగుదేశం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మరి ఈ వార్డు అంతా తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటి కూడా తిరిగాం. బ్రహ్మాండమైన ప్రజాదరణ ప్రతి ఒక్కరు కూడా ఆర్తలు ఇస్తూ అందరూ కూడా మరి ఎంతో ఆహ్వానం పలికారు. దానికి కారణం ఏంటంటే జగనన్న పరిపాలన చెప్పాలి. ముఖ్యంగా మీ అందరికీ గతంలో కూడా చెప్పాం, ప్రతిసారి కూడా చెప్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా బ్రహ్మాండంగా జగనన్న పరిపాలన ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 2019లో సుమారుగా 4,000 పైగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కేవలం మున్సిపాలిటీకి సంబంధించి. అందుకని రేపు రాబోయే రోజులు కూడా 80% కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో 10,000 పైగా మెజార్టీ దగ్గర మరి గ్యారంటీగా గెలుస్తాం. నియోజకవర్గం సంబంధించి 30,000 పైగా గెలుస్తామని చెప్పి అంటున్నాం. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ గురించి ఎందుకు ప్రత్యేకంగా 10,000 మెజార్టీ ఎందుకంటాం అంటే ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల విషయంలో అందరికీ ఇస్తున్నాం, పార్టీలు చూడకుండా. మా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మా నాయకత్వంలో ఎక్కడ కూడా రౌడీజం కానీ గోండాయిజం కానీ వ్యాపారస్తుల దగ్గర ఇబ్బందులు పెట్టండి కానీ ఎలాంటిది లేవు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తల్లికి ఆశీస్సులతో నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే శాంతియుత పరిపాలనగా ఉంటుంది కనుక దయచేసి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ మున్సిపాలిటీలోని పెద్దలందరినీ కూడా కోరుకుంటూ